హాయ్ ఫ్రెండ్స్, అడవులు 7వ తరగతి లెసన్ చూద్దాం. ఫస్ట్ బిట్. ఉష్ణోగ్రత అవపాతం ఆధారంగా భూగోళ శాస్త్రవేత్తలు శీతోష్ణ స్థితి మండలాలను నిర్వచించారు. ప్రపంచంలో 7 శీతోష్ణ స్థితి మండలాలు ఉన్నాయి. అయితే వాటిలో ఫస్ట్ భూమధ్యరేఖ ఉష్ణమండల శీతోష్ణస్థితి ప్రాంతం 5 డిగ్రీల నుంచి 10 డిగ్రీలు. భూమధ్యరేఖకు ఇరువైపులా 5 డిగ్రీల నుంచి 10 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఉన్నదే భూమధ్యరేఖ లేదా ఉష్ణమండల శీతోష్ణ ప్రాంతం. అయితే భూమధ్యరేఖ లేదా ఉష్ణమండల శీతోష్ణ ప్రాంతంలో 150 సెంటీమీటర్లతో అధిక అవపాతం కలిగి ఉన్నది. వృక్షాలు పెరుగుదలకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ భూమధ్యరేఖ ఉష్ణమండల శీతోష్ణ ప్రాంతంలో దట్టమైన అడవులు ఉన్నాయి. వాటిని సెల్వాలు అంటారు. అమెజాన్ నది హరివనంలో రెడ్డినియన్లు, కాంగో నది పరివాహక ప్రాంతంలో పిగ్మీలు వంటి వారు నివసిస్తున్నారు. వేట, పోడి వ్యవసాయము వంటి ఆదిమ జీవన విధానాన్ని అనుసరిస్తున్నారు. ఉదాహరణకు అంగోలా క్యాపిటల్ లువాండా. నెక్స్ట్ రెండోది సవన్నాలు 10 డిగ్రీల నుంచి 20 డిగ్రీలు. సవన్నాలు భూమధ్యరేఖ ఇరువైపులా 10 డిగ్రీల నుంచి 20 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఇవి విస్తరించి ఉన్నాయి. సవన్నా ప్రాంతంలో సహజ వృక్షజాలం భూమధ్యరేఖకు సమీపంగా ఉన్న చోట దట్టమైన అడవులుగాను, ఉన్నత అక్షాంశాల వైపు వెళ్ళే కొద్ది ఎత్తైన గడ్డి భూములుగాను మారుతాయి. అంటే 1 నుంచి 6 మీటర్లు. సవన్నా ప్రాంతంలో ప్రజల ప్రధాన జీవనోపాధి పశుపోషణ. ఉదాహరణకు కెన్యా క్యాపిటల్ నైరోబి. ఎడారి ప్రాంతాలు 15 డిగ్రీల నుంచి 30 డిగ్రీలు. ఖండాలు పశ్చిమ వైపున 15 డిగ్రీల నుంచి 30 డిగ్రీలు ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఎడారి ప్రాంతాలు విస్తరించున్నాయి. సహారా ఎడారి అతిపెద్ద ఎడారి. ప్రపంచంలో కూడా అతిపెద్ద ఎడారి సహారా ఎడారి. ఇది ఆఫ్రికాలో ఉంది. ఇక్కడ దట్టమైన బెరడుతో చిన్న ఆకులతో ఆకులు లేకుండా ముళ్ళ పొదలుగా ఉంటాయి. ఎడారి ప్రాంత ప్రజలు గొర్రెలు, మేకలు, ఒంటెలు మరియు గుర్రాలను పోషించి వాటి నుండి పాలు, మాంసము, ఉన్ను పొందుతారు. ఉదాహరణకు ఇరాన్ క్యాపిటల్ టెహ్రాన్. నెక్స్ట్ మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతాలు. అంటార్కిటికా మినహా మిగిలిన అన్ని ఖండాల పశ్చిమ తీరంలోనమైన ఈ విధమైన శీతోష్ణ స్థితి ఉంది. అయితే మధ్యధరా సముద్రం ప్రధాన లక్షణము వేసవిలో పొడి వాతావరణము, శీతాకాలంలో ఒక మాదిరి నుండి అధిక వర్షపాతం ఇక్కడ ప్రధాన లక్షణం. ఆలివ్, కార్క్ వంటి వృక్షాలతో ఇక్కడ వృక్షజాలం విశాలపత్ర సతతారతరణ్యాలుగా ఉంటుంది. మధ్యధరా ప్రాంతంలో విశాల క్షేత్రాలలో వాణిజ్య వ్యవసాయము మరియు పశుపోషణ అధునాతన యంత్రాల ద్వారా చేపడతారు. ఉదాహరణకు ఫ్రాన్స్ క్యాపిటల్ ప్యారిస్. స్టెప్పీలు శీతోష్ణ స్థితి విశాల ఖండాంతర్గత మైదానాల్లో విస్తరించినవి స్టెప్పీలు. అధిక ఉష్ణోగ్రత చలి కలిగిన ఈ స్టెప్పీ అర్ధశుష్క ప్రాంతాల్లో వర్షపాతం చాలా తక్కువ. వృక్షజాలము, గడ్డి భూములు, చిన్న పొదలు స్టెప్పీల్లో ఉంటాయి. విస్తృత వ్యవసాయం అమల్లో ఉంది స్టెప్పీ ప్రాంతంలో. వ్యవసాయం అమల్లో ఉంది, విస్తృత వ్యవసాయం. స్టెప్పీ ప్రాంతానికి ఉదాహరణ ఉక్రెయిన్ క్యాపిటల్ కీవ్. ఇప్పుడు రష్యాకు ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోంది. టైగా ప్రాంతం ఉత్తరార్ధగోళంలో 55 డిగ్రీల నుంచి 70 డిగ్రీలు ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. ప్రపంచంలో అతిపెద్ద సతతారత అరణ్యాలు కలిగి ఉన్న ప్రాంతము టైగా ప్రాంతం. ప్రపంచంలో అధిక వాతావరణ వ్యత్యాసాలు కలిగి ఉన్న ప్రాంతము టైగా ప్రాంతం. టైగా ప్రాంతంలో ఫర్ వాణిజ్యం ఎంతో ముఖ్యమైన ఆకర్షణీయమైన ప్రాంతం. ఉదాహరణకు కెనడా క్యాపిటల్ ఒట్టావా. టండ్రా ప్రాంతం ఆర్కిటిక్ ధ్రువ ప్రాంతాల మధ్య విస్తరించిన టండ్రా ప్రాంతంలో చలి చాలా ఎక్కువ. టైగా ప్రాంతంలో చెట్లు పెరగడానికి అనుకూలం. టైగా ప్రాంతంలో ప్రజలు టండ్రా ప్రాంతంలో చెట్లు పెరగడానికి అనుకూలం. అయితే
టండ్రా ప్రాంతం ప్రజలు తమ ఆహారం కోసం జంతువులపై ఆధారపడతారు. ఉదాహరణకు ఉత్తర రష్యా. అడవి అనగా విశాల ప్రాంతంలో సహజ పరిస్థితుల్లో చెట్లు పొదలతో కూడిన నిర్దిష్ట ప్రాంతాన్ని అడవి అని పిలుస్తారు. ఒక ప్రాంతంలో వర్షపాతము, నేలలు, నీటి ప్రవాహ నియంత్రణ, పారిశ్రామిక ప్రాంతాల కాలుష్య నివారణ, పర్యావరణ సమతుల్యం మొదలైన వాటిని అడవులను ప్రభావితం చేస్తాయి. ఆదిమ జాతుల మనుగడకు అడవులు ప్రధాన స్థావరాలు. అడవుల నుండి కలప, ఇతర విలువైన అడవి ఉత్పత్తి లభిస్తాయి. అడవులు వన్యప్రాణులకు సహజ నివాసాలు మరియు మానవులకు జీవనోపాధులకు నిలయాలు. అడవుల నుండి ముడి పదార్థాలైన కలప, వెదురు, బీడి ఆకులు, తేనె, లక్క మూలికలు, రంగులు వంటి ఉత్పత్తులు అడవుల నుండి పొందుతున్నాం. గొర్రెలు, మేకలు మేత కొరకు అడవులను ఉపయోగించుకుంటున్నాం. అడవుల్లో కొంతమంది ప్రజలు పోడు వ్యవసాయం చేస్తున్నారు. అడవుల్లో చిన్న చిన్న ఆవాస ప్రాంతాల్లో ఆటవిక జాతులు వసిస్తున్నారు. కొన్ని ప్రాంతాలు ఆధ్యాత్మిక ప్రాంతాలుగా మారాయి. అడవులు రకాలు: శీతోష్ణ స్థితి, వర్షపాతము, నేల రకము అనే అంశాల ఆధారంగా అడవులను 5 రకాలుగా విభజించవచ్చు. సతతరత అరణ్యాలు: అధిక సంవత్సరిక వర్షపాతం అంటే 200 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ మరియు ఉష్ణోగ్రత 22 డిగ్రీలకు ఉన్న ప్రాంతాల్లో పెరిగే అడవులే సతతరత అరణ్యాలు. అంటే 200 సెంటీమీటర్ల వర్షపాతం, 22 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో పెరిగే అడవులే సతతరత అరణ్యాలు. ఇక్కడ వృక్షాలు చాలా పొడవుగా ఉండి విశాల పత్రాలను కలిగి ఉంటాయి. కొమ్మలు ఈ అడవుల్లో గొడుగులాగా ఉంటాయి. సతతరత అడవులు ఏడాది పొడవునా పచ్చగా ఉండటం వలన వీటిని సతతరత అరణ్యాలు పిలుస్తారు. సతతరత అడవులు ఏడాది పొడవునా పచ్చగా ఉండటం వలన వీటిని సతతరత అరణ్యాలు పిలుస్తారు. సతతరత అరణ్యాల ప్రాంతము దట్టమైన చెట్లు, మొక్కలు మరియు తీగలతో నిండి ఉంటుంది. సతతరత అరణ్యాలు ఎక్కడ పెరుగుతాయి? హిమాలయ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ కనుమలు, కేరళ. సతతరత అరణ్యాలు పెరిగే వృక్షజాతులు: మహాగని, రోజువుడ్, ఎబోని, ఐవీర్వుడ్. సతతరత అరణ్యాలు నివసించే జంతువులు: లయన్ మకాక్ అంటే సింహపు తోక కోతి, సరీసృపాలు, కీటకాలు. ఆకురాల్చే అడవులు: ఆకురాల్చే అడవులు 70 సెంటీమీటర్ల నుంచి 200 సెంటీమీటర్ల వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. ఇక్కడ వృక్షాలు వేసవి నెలలో బాష్పోత్సేకరణ తగ్గించడానికి ఆకులు రాల్చుతాయి. ఆకు రాల్చే అడవులు ఎక్కడ విస్తరించి ఉన్నాయంటే ద్వీపకల్ప పీఠభూమి. ఆకురాల్చే అడవులు ఎక్కడ విస్తరించి ఉన్నాయంటే ద్వీపకల్ప పీఠభూమి. ఆకురాల్చే అడవుల్లో పెరిగే వృక్షాలు: టేకు, సాలు, వెదురు, రోజువుడ్, చందనం, వేప. ఆకురాల్చే అడవుల్లో పెరిగే జంతువులు: జింకలు, కుందేళ్ళు, ఏనుగులు, పులులు, చిరుతలు, నెమళ్ళు. ముళ్ళ పొద మరియు పొద అడవులు: తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో పెరిగే అడవులే ముళ్ళ పొద అడవులు. శుష్క వాతావరణం కారణంగా ఈ అడవులు చెట్లు ముళ్ళతోనూ పొదలుగాను ఉంటాయి. ఎడారి మొక్కల మాదిరిగా ఇక్కడ మొక్కల ఆకులు ముళ్ళుగా మారి బాష్పోత్సేకాన్ని తగ్గించుకునే విధంగా ఉంటాయి. ముళ్ళ మరియు పొద అడవులు ఎక్కడ ఉన్నాయి? దక్కన పీఠభూమి ప్రాంతంలో, భారత్లో ఎడారి ప్రాంతంలో. ముళ్ళ పొద అడవుల్లో వృక్షజాతులు ఏవి? అకేసియా, బ్రహ్మజముడు, బాబులు అంటే తుమ్మ, రేగు. మడ అడవులు లేదా తీర ప్రాంత అడవులు. మడ అడవులకు మరొక పేరు చిత్తడి అడవులు అంటారు. సముద్రాలచే ప్రభావితమైన నేలలు కలిగిన తీర ప్రాంతాలు ఈ అడవులు పెరుగుతాయి. మడ అడవులు చెట్లు సముద్రపు లవణీయతను, అలల తాకిడిని తట్టుకునేలా ఉంటాయి. భూమి లోపల నుండి పైకి పొడుచుకు వచ్చిన శ్వాసవేర్లు కలిగిన చెట్లు మడ అడవుల్లో ప్రధానమైనవి. మడ వృక్షాలు తెల్లమడ, సుందరి, పొన్న, బొడ్డు పొన్న మొదలైన మడ అడవుల్లో పెరుగుతాయి. తీర ప్రాంతాల్లోనూ వెనుకకు మరలని జలాల్లోనూ పశ్చిమ బెంగాల్లో సుందరబన ప్రాంతాల్లో మడ అడవులు విస్తరించాయి. పర్వత ప్రాంత అడవులు: పర్వతాలు మరియు కొండ ప్రాంతాల్లో పర్వత ప్రాంత అడవులు పెరుగుతాయి. చల్లని శీతోష్ణ స్థితి గల ప్రాంతాల్లో పర్వత ప్రాంత అడవులు విస్తరించాయి. వృక్ష ఆకులు సన్నని సూదంటు ఆకారంలోను, త్రిభుజాకారంలో అడవుల్లోనూ ఉంటాయి. మంచు, వర్షపు నీరు సులువుగా జారిపోయేలా ఉంటాయి. హిమాలయ ప్రాంతంలో వివిధ రకాలైన శృంగాకార అడవులు ఉన్నాయి. స్పర్, ఫర్, విల్లు, దేవదారు, సిల్వర్ ఫర్ మొదలైన వృక్షాలు పర్వత ప్రాంత అడవుల్లో ఉంటాయి. ధ్రువజింక, మంచు చిరుత పర్వత ప్రాంత అడవుల్లో ముఖ్యమైన జంతువులు.
భారత్లో 8,07,276 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మేర భూ అటవీ ప్రాంతాల్లో కప్పబడి ఉంది. ఇది మొత్తం భూభాగంలో 24.56. భారత్లో 8,07,276 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో భూమి అటవీ ప్రాంతంతో కప్పబడి ఉంది. ఇవి మొత్తం భూభాగంలో 24.56. ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారత్ 10వ స్థానంలో ఉంది. ఫ్రెండ్స్, ఇంకా రిమైనింగ్ మెటీరియల్ నెక్స్ట్ వీడియోలో చేయడం జరుగుతుంది. అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.